ప్రతి ఒక్కొక్కరు మోకరించి ప్రభు సన్నిధిలో ఇప్పటి వరకు ప్రభు యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి, ప్రేమను బట్టి, దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి నామమును ఈ రీతిగా స్తుతించడానికి, మహిమపరచడానికి, ఘనపరచడానికి, కీర్తించడానికి, కొనియాడటానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ చక్కని ఆరాధన క్రమము కొరకై, అందరి పాటల క్రమము కొరకై తండ్రి దేవునికి, ప్రభువును, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞత వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుందాం. అదే రీతిగా దేవుని మాటలను ఆలకించడానికి మనమంతా ఇక్కడ సిద్ధపడుతూ ఉండగా దేవుని ఆత్మ చేత మనమంతా ఇక్కడ నింపబడి దేవుని మాటలను ఆలకించి ఆస్వాదించి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదములు మనమంతయు పొందుకునేలాగున ప్రార్థనా పూర్వకమైనటువంటి సిద్ధపాటును కలిగి ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆయన ఆరాధనా క్రమాన్ని ప్రారంభించుకోవడానికి మీరు చూపినటువంటి గొప్ప కృపకు మీకు వందనాలు. ప్రారంభము నుండి ఇప్పటి వరకు పాటల క్రమం అంతట్లో మీ సన్నిధిని, మీ కృపను, మీ క్షేమాన్ని నాతో ఉంచి మమ్మల్ని నడిపించి మీరు మాత్రమే మహిమను పొందారని, మా స్తుతుల సింహాసనము పైన మీరే ఆశీనులై ఉన్నారని మేము నమ్ముచున్నాం. మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆయన కొద్ది నిమిషాలు నీ మాటలను మేమంతా ఇప్పుడు ఆలకించడానికి సిద్ధపడుతుండగా నీ ఆత్మచేత మమ్మందరినీ నింపమని ప్రభా మేము ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు. ఇక్కడ రావాల్సినటువంటి అనేక మంది బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ సన్నిధికి నడిపించమని, వారి ద్వారా, మా ద్వారా, నీ సన్నిధి ద్వారా మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములను పొందుకోనమని నీ మాటలను ప్రకటించుకోవడానికి ప్రభా మీ సన్నిధిలో మీ దిన సాకుడైనటువంటి నిలబడుతుండగా మీ ఆత్మ చేత నన్ను మమ్మందరినీ నింపమని, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోనమని ఈ మాటలు వినడానికి కావాల్సినటువంటి వేగిరపాటును, అటు జ్ఞానమును, తెలివిని, ప్రార్థన సిద్ధమాటను వీళ్ళందరికీ దయచేయమని, మీరే మహిమ, ఘనత, ప్రభావములను పొందుకోనమని యేసయ్య పుణ్య నామమునే ఈ మనులని అతి వినయముగా అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. కుడి వచ్చినటువంటి చిన్నలకును, పెద్దలకును మరి శబ్దయంత్రం ద్వారా దూర ప్రాంతములలో ఉండి ఈ మాటలను ఆలకిస్తున్నటువంటి, ఆస్వాదిస్తూ ఉన్నటువంటి, ఈ మాటలను లక్ష్యమిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్కరికి ప్రభువును, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైనటువంటి వందనములు, శుభములు నేను మీకు తెలియజేసుకుంటూ ఉన్నా. మీ అందరికీ నా వందనాలు. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ధ్యానపాఠముగా ఏర్పాటు చేయబడినటువంటి అంశము పరిశుద్ధ లేఖన భాగముల నుండి యోధా పత్రిక, యోధా రాసిన పత్రిక నూతన నిబంధన, అదే ఆ నూతన నిబంధన గ్రంథంలో 228వ పేజీ యోధా రాసిన పత్రిక ఒకే ఒక అధ్యాయము ఈ పుస్తకంలో మరి ఉంటుంది కాబట్టి ఆ ఒక్క అధ్యాయంలో మొదటి 2 వచ్చిన భాగములలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యోధా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తు నందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రములు కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ
మనము జ్ఞానపాఠముగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క యోధా వ్రాసిన పత్రిక మరి మొదటి 2 వచ్చిన భాగాలు చదువుకున్నాం. అయితే గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటి వచ్చిన భాగమును మాత్రమే మనం చదువుకున్నాము. ఈ మొదటి వచ్చిన చివరి భాగంలో ఉన్నటువంటి మాట ఏమిటంటే వ్రాయునది అనే మాటను మనము చూస్తూ ఉన్నాం. ఎవరు వ్రాస్తూ ఉన్నారు, ఎవరు వ్రాయిస్తూ ఉన్నారు అంటే వ్రాయించేది దేవుడు, వ్రాసినది యోధా అనేటువంటి భక్తుడు. ఈయన ఏమి వ్రాస్తూ ఉన్నాడు, దేవుడు ఏమి వ్రాయిస్తూ ఉన్నాడు ఈయన ద్వారా ఈ సర్వ మానవాళికి, మానవ కోటికి అంటే దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుని చేత ప్రేమింపబడినటువంటి వారము. ఎవరండి? తండ్రి అయిన దేవుని చేత మనం ఏం చేయబడ్డాం? ప్రేమించబడ్డాం. ఈ లోకంలో చాలా మంది మనుషులు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఈ రీతిగా నిజ దేవుడైనటువంటి దేవాది దేవుని సన్నిధానములో ఉండి దేవుణ్ణి ఆరాధించట్లేదు, దేవుణ్ణి స్తుతించట్లేదు, దేవుణ్ణి మహిమపరచట్లేదు, దేవుణ్ణి ఘనపరచట్లేదు. ఎందుకనంటే తండ్రి అయినటువంటి దేవుడు వారి పట్ల ప్రేమను చూపలేదు. ఆమేన్, హల్లెలూయా. ఏంటండి? దేవుడు వారందరిని ప్రేమించలా. ఎవరిని ప్రేమించాడు? ఎవరైతే ఆయన సన్నిధిలో ఉంటూ ఉన్నారో వారిని మాత్రమే తండ్రి అయినటువంటి దేవుడు ప్రేమించాడు. ఇప్పుడు మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, నేను అందరిని పిలుస్తానమ్మా. పిలుస్తానా? ఎవరెవరిని పిలుస్తాను? ఎవరినైతే ప్రేమిస్తానో, ఎవరైతే నాకు ప్రేమ ఉందో వారినే పిలుస్తాను. చుట్టుప్రక్కల చాలా ఇళ్ళుండి వాటిలో నివాసం చేసేటువంటి వారు ఉంటారు, వారందరినీ పిలవను. ఎవరిని పిలుస్తానంటే నేను ఎవరినైతే ప్రేమిస్తూ ఉన్నానో వారిని మాత్రమే పిలుస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యోధా అనేటువంటి భక్తుడు కూడా ఏం చెప్తూ ఉన్నాడంటే, మీరు దేవుని గృహంలో ఉన్నారు లేదా దేవుని ఆలయంలో ఉన్నారు. ఒక రోజు రాకపోవచ్చు, రావచ్చు, 2 రోజులు రాకపోవచ్చు, తర్వాత రావచ్చు కాక అసలు దేవుని ఆలయంలోకి వచ్చే అలవాటు నీకు ఉందంటే దేవుడు నిన్ను ప్రేమించాడు. ఆమేన్. నీ ఇష్ట ప్రకారం కాదు, నీ ఆలోచన కాదు. నా ఇష్టం అండి, వాడు వెళ్తే వెళ్తాను లేకపోతే లేదంటే అనుకుంటారు. అర్థమవుతుందా? అసలు వచ్చే అలవాటు నీకుంది అంటే నిన్ను ఏం చేశాడు దేవుడు? దేవుడు ప్రేమించాడు కాబట్టి ఆయన ఇంటికి నిన్నేం చేశాడు? రానిచ్చాడు, పిలుచుకున్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకంతేకాదు, తర్వాత మాట ఏంటంటే, మరి తండ్రి అయినటువంటి దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన ప్రేమను మన పట్ల చూపుతూ ఉన్నాడు. అయితే ఒక విషయం ఏంటంటే, ఏ మానవుడు కూడా దేవుణ్ణి చూడలేదు, ఏ మానవుడిని కూడా దేవుడు ఇట్లా పట్టుకోలేదు. ఒకవేళ దేవుడే పట్టుకున్నాడు అనుకోండి, ఏంటండి, దేవుణ్ణే మానవుడు చూశాడు అనుకోండి, మనిషి ఏమైపోతాడు? అమ్మా, ఏమైపోతాడు? గట్టిగా చెప్పాలి, బతకడు, కాలిపోతాడు అసలు. అందుకనే దేవుడు మనల్ని ప్రేమించి మళ్ళా ఏం చేశాడంటే, ఆయన మన దగ్గరకు వస్తే ఏమిటండి, మనల్ని పట్టుకుంటే, మనం ఆయన చూస్తే మనం కాలి బూడిదైపోతాం. కాబట్టి ఏం చేశాడంటే, ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తుల్లో మనల్ని ఏం చేశాడు? మనకు భద్రతనిచ్చాడు. ఆమేన్,
మొదటిగా ఆయన మనల్ని ప్రేమించాడు ఒకటి. రెండవది ఏం చేశాడంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కుమారుడైన యేసు క్రీస్తుల్లో మనందరినీ ఏం చేశాడంటే భద్రం చేశాడు. చూడండి, ఆ మాట తర్వాత వ్రాయబడి ఉండటం మనం చూస్తున్నాం. దేవుని యందు ప్రేమింపబడి యేసు క్రీస్తునందు భద్రము చేయబడి. ఆమేన్. హల్లెలూయా. యేసు క్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి అందరికి శుభమని చెప్పి వ్రాయినది. ఆగాలి. ఒక్కొక్క వచనాన్ని మనం ఈరోజు ధ్యానం చేస్తాం. చాలా శ్రద్ధగా వినాలి మీరు. మొదటిగా తండ్రి అయినటువంటి దేవుడు సర్వ మానవాళిని ప్రేమించాడు. చాలా మందికి అనుమానం రావాలి, ఏమంటే అందరూ దేవుని నమ్ముకోలేదు కదా, మరి వాళ్ళెందుకు ధనవంతులు ఉంటున్నారు, వాళ్ళెందుకు భూమి మీద ఉంటున్నారని మీరు అనుకోవచ్చు. ప్రతి మానవుడు కూడా దేవుని స్వరూపం. యేసు ప్రభు నమ్ముకోకపోతే ప్రతి మానవుడు, ఏ మానవుడైనా సరే, ఏ గ్రామమైనా, ఏ మండలమైనా, ఏ జిల్లా అయినా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా సరే, ఏ ఖండానికి చెందినటువంటి వాడైనా సరే, వాడు నల్లవాడు కావచ్చు, తెల్లవాడు కావచ్చు, నీగ్రో కావచ్చు, ఇంకొకటి ఎవరైనా కావచ్చు, మానవుడు అనబడినటువంటి ప్రతివాడు కూడా దేవుని స్వరూపము, దేవుని పోలిక చేత సృజింపబడినటువంటి వాడే. ఆమేన్. హల్లెలూయా. ప్రతి మనిషిని దేవుడు సృజించాడు. సృజించి ఏం చేశాడు? మనిషిని ప్రేమించాడు, స్వరూపాన్ని పోలికనిచ్చాడు. ఆమేన్. తర్వాత ఆయన మానవుని దగ్గరకు రాకూడదు కాబట్టి మానవుడు దేవుని చూసిన, దేవుడు మానవుడి దగ్గరికి వచ్చిన మానవునికి ప్రమాదం ఉంది కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఏం చేశాడంటే ఆయన విడిచిపెట్టలా. ప్రతి మనిషిని కూడా ఏం చేశాడంటే భద్రం చేశాడు. ఎట్లా భద్రం చేశాడు? ఆయన కుమారుడు మన ప్రభు, ఈ లోక రక్షకుడైన యేసు క్రీస్తులో మనందరిని కూడా భద్రం చేశాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇలా దేవుని చేత ప్రేమింపబడినటువంటి ప్రతి మానవుడు యేసు క్రీస్తులో భద్రము చేయబడుటకు ఏర్పాటు చేయబడిన, సృజింపబడినటువంటి ప్రతి మానవుడు కూడా ఏం పొందుకుంటాడంట? ఎందుకు పొందుకుంటాడు? చూడండి, రెండో వచనంలో మీరు కనికరమును సమాధానమును. ఏంటంటే మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. అయితే చెప్పలు భక్తులు అందరూ కూడా అన్నారు. హల్లెలూయా. ఈ కనికరము సమాధానము తర్వాత ఉన్నటువంటి మాట ఏంటి? ప్రేమ. చూడాలి, ఇటు చూడాలి, ఎవరు కూడా మాట్లాడకూడదు. ఇటు చూడండి, అందరు ఇటు చూడండి, ఎవరు మాట్లాడద్దు, అందరు నా వైపే చూడాలి. ఏంటమ్మా? కనికరమును సమాధానమును ప్రేమయు ఎవరికి? మీకు విస్తరించునుగాక. విస్తరించడం అంటే ఏంటి? ఉన్నది ఎక్స్టెన్షన్ అవటం, ఉన్నది ఎక్కువ అవటం. ఏముంది ఇప్పుడు? ఈ సర్వమానవాళ్ళకి ఏముందని ఇక్కడ యాకోబు అది యోధా భక్తులు చెప్తున్నాడు. ఏముందంటే దేవుడు ప్రేమించాడు నిన్ను ఒకటే. ఆమేన్. యేసుక్రీస్తులో భద్రపరిచాడు రెండు. అయితే దేవుడు ఎందుకు ప్రేమించాడంటే ఆయన కనికరము చేత ఏం చేశాడండి? ఆయన సమాధానము చేత ఏం చేశాడు? మిమ్మల్ని ప్రేమించాడు. ఆయన కనికరము, ఆయన సమాధానం చేత ఏం చేశాడంటే ప్రేమించాడు. ఆమేన్. ఇప్పుడు ఆయన ఏ కనికరం చేత అయితే మనల్ని ప్రేమించాడో, ఏ సమాధానం చేతనైతేనే మనల్ని నింపాడో, ఏ ప్రేమ అయితే మన పట్ల చూపాడో వాటిని మనం కలిగి ఉన్నాం. అయితే అవి మన పట్ల ఎక్కువ అయిపోవాలి, విస్తరించాలి
అని యోధ భక్తుడు ఇక్కడ కోరుకుంటా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు విస్తరించలేదనుకోండి, ఏమవుతుంది? నేను ఉదయాన్నే పొయ్యి మంటేశా, అమ్మగారు అంటుంది అది మండదలే నీకు అంటుంది. ఎందుకని మండదు? పుల్లలు మారిని ఈ సరిగా మండవు, అవి తీసి ఈ పెట్టు, అప్పుడు మండుతుంది. ఎందుకు మండవని చెప్పి నేను అట్లాగే ఊది ఏదో దాన్ని ఎక్కువ చేసేసాను. సరే, ఆమె చెప్పిన మాట ప్రకారం ఏ పుల్ల అయితే దాంట్లో పెట్టమందో ఆ పుల్ల పెట్టా, అప్పుడు మండింది. అదేమైంది? అగ్ని విస్తరించింది, ఎక్కువైపోయింది, నా పని జరిగిపోయింది. అట్లాగే దేవుడు, ఆయన ఉన్నతుడైనటువంటి వాడు, మహా గొప్ప దేవుడు, నిన్ను ప్రేమించాడు, నీ పట్ల కనికరం చూపాడు, నీ పట్ల సమాధానాన్ని కలిగి ఉన్నాడు. మరి అవి మూడు కూడా నీలో విస్తరించాలి, ఎక్కువ అవ్వాలని ఈ యోధ భక్తుడు తెలియజెప్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఇలా ఈ యోధా భక్తుని ద్వారా దేవుడు ఈ మాటలు చెప్పిస్తూ ఉన్నాడంటే, ప్రతి మానవుడు కూడా ఆయన స్వరూపం, ఆయన పోలిక. ఏ మనుషుడు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. మానవుడు ఈ భూమి సృజింపబడ్డాడు. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసగించడం ద్వారా క్రీస్తులో ఉన్నటువంటి సరళతను, పవిత్రతను మానవులందరూ కోల్పోయారు. ఆమేన్. హల్లెలూయా. ఏంటండి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం, 2వ పత్రిక 11వ అధ్యాయం. 11వ అధ్యాయం కొంచెం కిందకి వెళ్ళిపోమ్మా. 2వ వచనం. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తిని కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకను. ఇంకా కొంచెం కిందకి వెళ్ళు. ఈ మాట, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసగించడం ద్వారా క్రీస్తులో ఉన్నటువంటి సరళతను, పవిత్రతని మానవులందరూ ఏం చేసుకున్నారంటే కోల్పోయారు, దాంట్లో తొలగిపోయారు. ఆమేన్. హల్లెలూయా. ఇది చూడాలి అందరూ కూడా. ఆ సరళతలో నుండి, పవిత్రతలో నుండి ఏమైపోయారంటే తొలగిపోయారు, వాటిని కోల్పోయారు. ఆమేన్. వాటిని కోల్పోవటం వలన మనుషులకు ఏం లేదు, ఇప్పుడు రక్షణ కోల్పోయారు. ఆమేన్. అందరూ తెలిసి వచ్చాడు. బైబిల్ చూడండి, ఆ 2వ వచన భాగాన్ని మనం చదువుకున్నట్లయితే, మీకు 3వ వచనప్పుడు, ప్రియులారా మనకందరికి కలిగడు రక్షణను వచ్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి కలవాడని ప్రయత్నపడుచుండగా. ఎందుకు ఈ ప్రయాసాలన్నీ? అమ్మ మీరు రండి గుడికి, మానొద్దండి, ప్రతి బలారాధనలో ఉండండి, బాప్తిసాలు తీసుకోండి, 100 రోజుల ఉపవాస ప్రార్థన ఒక్క రోజు కూడా మిస్ అవ్వద్దండి, అయ్యా బాబు అని మీ ఇళ్ళకి, మీ దగ్గరికి తిరిగి మీరు ఒకరికొకరికి విభేదాలు ఉండొద్దండి, చక్కగా సమాధానం కలిగి ఉండాలండి అని. ఎందుకు ఈ మాటలు మీకు చెప్పేది? మేము బ్రతులాడేదంటే దేవుడు మా మెడకాయలు ఉంచాడు. మీకులాగా మాకు కూడా ఎముకలు ఉన్నాయి, శక్తి ఉంది, ఓపిక ఉంది. నేను గొడవలు పట్టుకుంటే 10 నిమిషాలు పట్టుమని పర్లేదు, ఎనపెట్టి చేశాడు పొలంలో. ఇంతలా పొద్దులా ఎదురుకోండి, చూడండి. శీను గారిని అడగండి. శీను గారు, అమ్మ గొడవలు నేను పట్టుకోలేనండి, పెరగతే చేస్తానన్నాడు. సరే నువ్వు అట్టుండి అన్నాడు. నేను మొయ్యలేను కాబట్టి నువ్వు మోసుకెళ్ళి నేను నరికేస్తాను. ఆమేన్. హల్లెలూయా. ఏదో విధంగా నేను కూడా 2 సార్లు 3 సార్లు గట్టెక్కేసరికి ఆ కాలు వాయినే వాసి నొప్పెట్టే చేసింది. ఎంత పని చేయగలిగి, ఎంత శక్తుల్ని ఓపుకుంటూ కూడా
ఎందుకు మీ వెంట తిరిగి మీ ఇళ్ళకి తిరిగి మిమ్మల్ని బ్రతిలాడి మీకు స్వార్థ చెప్పేదంటే మీరు రక్షింపబడాలి. ఎంత చేసి రక్షణ పోగొట్టుకుంటే ఉపయోగం ఏముంది? అర్థమైందండి? మీరు రక్షింపబడాలి. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసగించడం ద్వారా ఈ మానవులందరూ ఈ రక్షణ పోగొట్టుకున్నారు. సరళతను పోగొట్టుకున్నారు, పవిత్రతను పోగొట్టుకున్నారు. అయితే తండ్రి అనేటువంటి దేవుడు ఏం చేశాడంటే మాలో ఉన్న ఎముకలను ఎరగదీసి ఇక్కడ పెట్టాడు. కొన్నాళ్ళు అక్కడ పెట్టాడు, కొన్నాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి పాడేశాడు. అర్థమవుతుందండి? కూతంత గట్టెక్కావా, కాళ్ళు నొప్పి. కూతంత ఏదైనా గట్టి పని చేసావా, ఏళ్ళు నొప్పి. ఇవి లేకపోతే మేము కూడా అర్థమవుతుందండి? ఇక్కడ వచ్చే రాబడి, ఇంత రాబడి కోసం మేము పని చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు చేస్తామంటే మా మెడలో దేవుడు ఏం చేశాడండి? విరిచాడు, వంచాడు. మా బాడీలో ఉన్న ఎముకలన్నీ మొక్కలు చేసి ఇక్కడ కూర్చోబెట్టాడు. ఎందుకు ఈ ప్రయాస? ఎందుకు ఈ బ్రతులాట మిమ్మల్ని అంటే మీరు రక్షింపబడాలి. ఆమేన్, హల్లెలూయా. రక్షింపబడాలి ప్రతి మానవుడు కూడా. అందుకని ఇక్కడ రాస్తాడు ఏమని? మనకందరికీ కలిగేడు రక్షణను గురించి మీకు వ్రాయవలెనని విశేష ఆసక్తి కలిగి ఉన్నది. ఇక మా పిల్లల పట్ల మాకు ఆసక్తి ఉండదు. ఏంటండి? మన ప్రిస్కిల గారండి, మీరు 3 రోజులు వెళ్ళారంటే మీ అమ్మాయి దగ్గరికి వెళ్ళారేమో అని అనుకున్నానని అన్నట్టు అమ్మగారితో. ఆ అమ్మాయి లేదు, మా అమ్మాయి లేదు. మాకు అమ్మాయిలు మీరే, మాకు కూతుళ్ళు మీరే. నిజంగా నేను ఒకసారి మొన్న వచ్చి పరంజ్యోతి ఇక్కడ ప్రసంగం చెప్పాడా, ఆ పిల్లల గురించి కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి, నాకు ఏడ్చేస్తా. మా పిల్లల గురించి కూడా ఆడలేదు నేను ఎప్పుడు. వాళ్ళ చెల్లెలు గురించి ఏడుస్తా. ఎందుకంటే వాళ్ళు మా మనోరాలు వయసు అంతా అంతప్పటి నుంచి కూడా చక్కని భక్తి కలిగినటువంటి బిడ్డలు. ఆమేన్. మేము చేసేటువంటి దేవుని పనిలో మాకు ఆ పిల్లలిద్దరు కూడా సహాయంగా ఉండట కొరకు వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, వాళ్ళ తాత మాటలు కూడా ఎదిరించేసేవాళ్ళు. అప్పటి నుంచి కూడా జ్వరం వస్తే వాళ్ళ తాత భుజాలు వేసుకుని హాస్పిటల్ తీసుకెళ్తుంటే ఉట్టంతో మమ్మల్ని అయ్యగారి దగ్గర తీసుకెళ్ళు, ప్రార్థన చేస్తాడు, తగ్గిపోతాయి అనేది. అట్లాగే తీసుకొచ్చేవాడు వాళ్ళ తాత. జ్వరం మండిపోతూ ఉండేది, ప్రార్థన చేస్తే తగ్గిపోయేది. వెంటనే అరే బెల్లం తగ్గిపోయిందండి అని చెప్పని కూడా వాళ్ళ తాత వెళ్ళిపోయేవాడు. వాళ్ళతో చాలా మంది పిల్లలు ఉండేవాళ్ళు. అరే బాబు మైకా కట్టండి అంటే నన్ను ఏడిపించేవాళ్ళు. ఈడే చుట్టూ పొడ్డోడు, ఆ పండు అంత పండు కన్నా చిన్నపిల్లడు. ఆడు బాధపడతా, అయ్యగారిని ఎందుకు ఇట్లా ఏడిపించాలని బాధపడతా ఉండేవాడు. వాళ్ళకి వచ్చి మాకు సంతోషం, దేవునికి కూడా మహిమ. అలా పిల్లలందరూ కూడా ఇడిచోడు ఏం చేయబడాలి? దేవుడు అంటే ఆశ కలిగి, ఆసక్తి కలిగి చిన్న వయసులోనే మీరు రక్షణ పొందుకుంటే అది మీకు మేలు, దేవునికి మహిమ, మీ తల్లిదండ్రులకి, మాకు సంతోషం. సంతోషమే సమాధానమే చెప్పనా సత్యమైన సంతోషం. మీరందరూ ఎవరు మాకు పిల్లలు? మీరే గుడ్డులాడుకుంటున్నారు అనుకోండి, మీరే గొడవలాడుకుంటున్నారు అనుకోండి, మీకే మనస్పర్ధలు ఉన్నాయి అనుకోండి, ఎట్లా పరలోకానికి వెళ్తారు? అసలు మిమ్మల్ని బట్టి నేను ఆనందిస్తానా ఏంటండి? అర్థమవుతుందండి? మీరు భేదములు కలిగి ఉండటం ద్వారా ఏక మనసు, ఏకాత్మ కలిగి ఉండాలి అందరూ కూడా.
అలా మీరున్నట్టు కొరకు మేము విశేష ఆసక్తిని కలిగి ఉంటాం మీ పట్ల. అయ్యో తప్పు నాన్న, అలా ఉండకూడదు నాన్న, ఎట్లా ఉండండి, అందరూ చక్కగా కలిసి ఐకమత్యంగా ఉండండి. కొంతమంది ఒకళ్ళు వస్తే ఒకళ్ళు ప్రార్థనకు రారు. ఏంటండి, నీ సహోదరుని మీద నీవు తీర్పు తీర్చనేలా ప్రతి నాలుకయు ఆయన నామమును స్తుతించాలని నీకు తెలియదా? ప్రతి మోకాలు ఆయన నామమున వంగవల్లని మీకు తెలియదా? ఒకరిని గుర్చినటువంటి ఆలోచన నీకు వద్దు. అయితే వద్దని కాదు, కావాలి. దేని గురించి కావాలంటే మనమంతా కూడా ఒకే మనసు, ఒకే ఆత్మ కలిగి ఉండుట కొరకు ఆలోచన కావాలి. దాని కొరకు మాట్లాడాలి, దాని కొరకు ప్రయాసపడాలి. దాని కొరకు మేము విశేష ఆసక్తిని మీ పట్ల కలిగి ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఏంటండి, విశేష ఆసక్తిని గలవాడని ప్రయత్నపడుచుండగా అంటే ప్రతినిత్యం ప్రయత్నం చేస్తూనే ఉంటాడు సేవకుడు. ఈ ఊళ్ళోనే కొంతమంది దగ్గరికి వెళ్ళి ప్రతిలాడేది, అయ్యా మీరు ఇంతకుముందు ఇదే చెప్పుకుంటున్న వాళ్ళని కదా, రండి నాని దగ్గరికి వెళ్ళి ఆ రోజున బాబోయ్ నాకెందుకు వచ్చింది కేసు అక్కడ పెడతాను అనుకుంటున్నా. ఏంటండి, నేను రాను బాబాయ్, నేను నీ దగ్గరికి రాను అనుకుంటా. దేవుడికి చెప్పాను, తీసుకొస్తావా తీసుకురావా. మనుషుల యొక్క మనసును మార్చగలిగింది దేవుడు, నేను కాదు, నువ్వు కాదు, ఎవరు కాదు. కావాలంటే నాని ఇక్కడే ఉన్నాడు, అడగండి. అర్థమవుతుందండి. నేను చెప్పాలంటే ఎక్కువ నాని కోసమే ఈ సంఘంలో నాని కోసం ఎక్కువ ప్రార్థన చేశా. అదే మీకోసం ఎక్కువ ప్రార్థన చేయాలంటే అయ్యగారికి వ్యతిరేకం చేయండి, అప్పుడు ఆయన కోసం అయ్యగారు ఎక్కువ ప్రార్థన చేస్తాడు. అదే జరిగిందిగా. సౌలుగా ఉన్నప్పుడు ఏమైంది, దేవుడికి వ్యతిరేకం చేశాడు. దేవుడు ఏం చేశాడు, శ్రద్ధ చూపించి ఆయన వంచి పడగొట్టి ఆయన ద్వారానే సువార్త చేపించాడు. ఆమేన్. ఎంత లెక్క తిరిగాడో, ఎన్ని పాటలు పడ్డాడో, ఎన్ని దెబ్బలు తిన్నాడో. సముద్రంలో ఆ పడవ బద్దలైపోయింది ఒకసారి. సరే ఎట్టగొట్ట బయటపడి వచ్చానని చెప్పి ఆ సల్మాన్ గారి దాంట్లో పాము వచ్చి చేతులు పెట్టుకుంది. వాళ్ళందరూ అనుకున్నారు వీడు మామూలుడు కాదు, ఎంత ఆ దౌర్భాగ్యుడు చూడండి, సముద్ర బారి నుండి బయటపడ్డాడంటే పాము వదలలేదు, చస్తాడు అనుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. గమనించండి ప్రియా, ఎందుకయ్యా ఈ ప్రయత్నం అంతా కూడా అంటే నీవు రక్షింపబడాలి. ఆమేన్. నిన్న అసలు దేవుడు ఇక్కడ చేశాడంటే మనం అనుకుంటాం వ్యర్థంగా కాలయాపన చేసేస్తా ఉంటారు కొంతమంది. వ్యర్థంగా ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు అనుకుంటారు. వ్యర్థమైన కాలయాపన అంటే ఏంటంటే ఎవరు డ్యూటీలు వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ నేను రాగానే చెప్పాను ఇక్కడ ఒక మాట ఏంటంటే, ప్రతి మానవుడు కూడా ఈ లోకంలో ఉన్న వాటిని అన్నిటినీ ఉన్నవారిని తన ప్రయోజనంగా వాడుకుంటున్నాడు. కానీ తనకు ప్రయోజనకరంగా ఏ మానవుడు కూడా వాడుకోవట్లేదు, వినియోగించుకోవట్లేదు. అసలు నేను ఎందుకు పుట్టాను ఇక్కడ, ఎవరి కోసం పుట్టాను, దేని కోసం పుట్టాను, ఎవరు పుట్టించారు, నేను ఎవరిని, ఎక్కడికి వెళ్తాను, వెళ్ళేవాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు అని తెలుసుకొని నిజ దేవుడైనటువంటి దేవాది దేవుణ్ణి తెలుసుకొని ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం నడిచేవాడే తనను తాను ప్రయోజనకరంగా వినియోగించుకునేటువంటి వాడు. ఏ మానవుడైతే ఈ ఆలోచన చేయట్లేదో
ఏ మానవుడైతే మార్గంలోకి రావట్లేదో ఆ మానవుడు ఎంత గొప్పవాడు కావచ్చు కాక తనకు ప్రయోజనకరంగా వాడుకోవట్లేదు కంటే నో మోర్ అంతే. ఏ మనుషుడైతే తెలియదు, అది పేదవాడు కావచ్చు, దరిద్రుడు అనబడ్డాడు లాజరు. ఎక్కడికి వెళ్ళాడు? ఆస్తులు లేవు, ఉద్యోగం లేదు, ఆయనకి మంచి తిండి లేదు, ధనవంతుని డైనింగ్ టేబుల్ నుంచి పడే మొక్కలు ఎవరు తిన్నాడు. చివరికి ఎక్కడికి వెళ్ళాడు? అంటే తనకు ప్రయోజనకరంగా వినియోగించుకున్నాడు. ఆమేన్. వాడుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే ఆ విధమైనటువంటి ఆ ప్రేమను, ఆ పరమ నివాసాన్ని మీరు పొందుకోవాలని, దాన్ని రక్షణ ఇక్కడ దేవుడు వాక్యం చెప్తాడు. ఆ రక్షణ పొందుకోవాలని ఎదురు బిడ్డారా, ఏ సర్పము తన కీర్తి చేత అవను మోసగించినప్పుడు మనకు పాపం వచ్చిందో, ఆ పాపము ద్వారా ఏ మరణం అయితే మనకుందో ఆ మరణము నుండి రక్షింపబడి, దాన్ని ఇక్కడ అంటారు ఏమని, రక్షణను గురించి మీకు రాయవల్లని విశేష ఆసక్తి గలవాడిని ప్రయత్నపరచున్నాను అని చెప్తా ఉన్నాడు. ఆమేన్. తర్వాత మాట చూడండి, ఏమనుంది, మనకు పనిని అక్కడ అప్పగిస్తా ఉన్నాడు. ఏమని? అప్పగింపబడి, ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొంచు రాయించున్నాను. పోరాటం చేయాలంట. మనందరం చేసేది ఏంటి? ఆదివారం గుడికి వస్తాం, 100 రోజులు రాత్రి ప్రార్థనకు వస్తాం, ఎక్కడ ప్రార్థన చేస్తాం, వెళ్ళిపోతాం, ఇంకంత అయిపోయింది. ఆ బాధ ఏదో అయ్యగారు పడుకుంటారు, నాకెందుకు అనుకుంటారు. అయ్యగారికి ఎప్పుడు అయ్యగారికి ఎందుకు వస్తున్నాయి అసలు చెప్పండి, బాధలు ఎందుకు వస్తున్నాయి చెప్పండి. అయ్యగారికి బాధలు ఎందుకు వస్తాయి? మీరు ప్రార్థన చేయకే. ఆమేన్. మీరు ప్రార్థన చేయకే. ఎవరి కోసం? అయ్యగారి కోసం ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలి? నేను మొదటిగానే చెప్పాను, మీకు ఏమని చెప్పానంటే, అయ్యగారు అంటే ఎవరంటే మీ చేనులో పంటలు అంటాడు. ఆమేన్. ఎవరండి అయ్యగారు? ఎవరు? ఎలాంటి వాడు మీకు అంటే మీ చేను పంటలు అంటాడు. మీ పంటలు జాగ్రత్త చూసుకోకపోతే ఆ రాహేలమ్మ గారు ఏంటంటే, నమ్మో అంత పీడేసిపోయిందంటయ్యా, ఒక్క కాయ కూడా లేదంటయ్యా. ఏముంటుంది అక్కడికి వెళ్తే? ఓ ఇప్పుడు తెచ్చు పిచ్చి మొక్కలు వెళ్తే నీ చేలో నువ్వు తెచ్చుకోవటానికి ఏమైనా ఉంటుంది అక్కడ? నీకు ఉపయోగం ఏమైనా ఉంటుంది తప్ప ఆ చేలో ఉన్న నిమ్మ మొక్కల వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందండి? ఉండదు. నీళ్లు లేవు, పాదులు చేయట్లా, నీళ్లు లేక దాని మోహం చూస్తలా. అట్లాగే ఆత్మీయముగా నీ పొలములో పంటను నీవు కానీ సరిగా చూసుకోకపోతే, నీ సేవకుని సరిగా చూసుకోకపోతే, నీ సేవకుని కొరకు నువ్వు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన పోరాటం చేయాలి. ఎప్పుడైతే పోరాటం చేస్తా నీ పంట బాగా పండిపోతుంది అంతే. నాకెందులే అయ్యగారు ఆదివారం ప్రసంగం, బలారాధన మొదటి ఆదివారం, రేత్రి ఎప్పుడైనా పెడితే ప్రార్థన, క్రీస్తువార్త సభలు పెడితే సభలు, రేపు ఫంక్షను అయిపోయే ఏసు రక్తమే చేయం. అలా కాదండి. ఏం చేయాలంట? నువ్వు పోరాటం చేయాలంట. ఆమేన్. ఏం చేయాలండి? పోరాటం చేయాలి. స్కూల్ వదిలిపెట్టి ఇంటికి రాగానే కబడ్డీ ఆడుకుంటాం కాదు, ఆడుకుంటారు టైం ఉంది. అర్థమవుతుందండి? ఏం చేయాలంటే మీరు పోరాటం చేయాలి. చూడండి ఇక్కడ రాయబడిన మాట చదువుతున్నాం కదా, విశేషాశక్తి గలవాడనే ప్రయత్నపరచు పరిశుద్ధులకు ఒకసారి అప్పగింపబడిన బాధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయిచున్నాను. పోరాటం చేయాలి. అయ్యగారి నిమిత్తం పోరాటం చేయాలి. అప్పుడు చేస్తే ఆయన బాగుంటాడు, ఆయన మనసు బాగుంటుంది. చక్కని వాక్యం మీకు ప్రతి ఆహారం ప్రతి ఆదివారం పెడతాడు ఆయన. ఆమేన్. మీ ఆత్మలు బలపడతాయి. ఆమేన్. ఆయనే బలహీనుడు ఉంటే
ఆయనకి సరైన మందు అయిపోతే, చేలో మొక్కలకు మంది అయిపోతే, బాధ్య అయిపోతే, ఎరువు అయిపోతే, నీళ్లు పెట్టకపోతే ఏం బాధ కూడా నీకే పట్టస్తుంది. ఆమేన్. అందుకని నేను చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మనకు ఒక బోధ ఏంటండి ఇవ్వబడింది. ఏంటంటే ఒక్కసారి అప్పగింపబడిన బోధ. యేసయ్య ఒక్కసారి భూమి మీద బోధించాడు. ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళా ఏం జరిగింది? అప్పగింపబడింది. మళ్ళీ భూమి మీద జరుగుతూనే ఉంది అది. ఒక్కసారి ఏంటండి అప్పగింపబడిన ఆయన ఏం చేశాడు? ఆయన శిష్యులకు అప్పగించాడు. మరలా ఆ శిష్యులు వేరే శిష్యులకు అప్పగించారు. ఆ బోధన గురించి మీరేం చేయాలంటే వినటం వెళ్ళిపోవటం కాదు, పోరాటం చెయ్యాలి. ప్రభా, ఇదిగో రేపు ఈ పని మా ముందుంది, రేపు జరగాల్సిన ఆ చిన్న ఒక కుడికే ఉంది. దాని విషయమై ఏక మనసు ఏకాత్మ మనలో లేక ఒకళ్ళు ఇటు పోతున్నాం అనుకోండి. పోరాటం చేయట్లేదు కొంతమంది పోరాటం చేస్తున్నారు. అది చూసిన అన్నిటికి ఎంత అలసండి, ఎగతాళి. ఎందుబట్టే కదా నా నామము అన్నిల్లో అవమానానికి గురవుతుంది. అందుకని మనం ఏం చేయాలి? పోరాటం చేయాలి. ఒక పని మన ముందుందా, మోకరించి ప్రార్థనలో పోరాడాలి. ఆమేన్. తండ్రి అని నే పిలువగా తనయుడా అని తాగును. కనుకేం చేస్తాడంటే ఆయన తండ్రి అని నువ్వు పిలిస్తే ఏం నా కొడుకు అని చెప్పి ఎక్కడో ఉన్న దేవుడు ఇట్లా వెళ్ళి వచ్చేస్తాడంట. ఆమేన్. పనికేం చేస్తాడు? నీ ఇరుకుల్లో, నీ ఇబ్బందుల్లో, వ్యాధుల్లో, బాధల్లో, చేదుల్లో, వీటన్నిటిలో ఏదైతే సవాలుగా నీ ముందు పెద్ద గట్టిలాగా ఉందో ఆదుకొను అన్ని వేళలా దేవుని గురించి నువ్వు బాధపడుతూ ఉన్నావో, ఏ సమస్య, ఏ ఇరుకు, ఏ ఇబ్బంది, ఏ వ్యాధి, బాధ, శోధన ఏదైతే నీ మీద పోరాటం చేస్తా ఉందో, ఏ లోటైతే నీ ఇంట్లో ఉందో, ఎదురు ఆయన వచ్చి ఆదుకుంటాడంట. దేవుని గురించి నువ్వు కన్నీరు కాడుతున్నావు, ఆ కన్నీరు అంతా ఏం చేస్తాడు? కన్నీరు అంతా కూడా తుడిచేసే దేవుడు నీకున్నాడు. ఎందుకు నువ్వు పోరాటం చేయకుండా ఉంటావు? ఎక్కడ పోరాడలేనోడివి పరలోకానికి ఏం వెళ్తావు అసలు? ఆమేన్. ప్రార్థనలో పోరాటం చేయాలి. దేవుడు ప్రతిదీ తెచ్చి నీ కాల్కాడాలి. ఆమేన్. అది ఏదైనా కావచ్చును గాక, ఎంతడైనా కావచ్చును గాక, ఏ సమస్య అయినా కావచ్చును. పిరికితనం మనకు రాకూడదు. నీతిమంతులు సింహముల వలె ఎట్లా ఉంటారంటే తల ఎత్తుకొని ఉంటారంట. ఆమేన్. ఆమేన్. నువ్వు ఏదైతే, నేను ఇంకో మాట చెప్తున్నాను, దేవుడు సర్వ మానవాడి పాపం కొరకు ఏం చేశాడు? ఆయన మోసాడు సిలువను. నువ్వు కూడా మోయి, ఆయన కోసం నువ్వు మోయి. పోరాటం చేసే పనిలో నీకు ఏదైనా ఆ బరువు వచ్చి పడిందా? మోయి. నీకున్న ప్రతి సమస్యలు ఆయన మోస్తాడు. ఆ సమస్యను ఆయన మోసేస్తాడు. ఆమేన్. అంతేగాని అమ్మో ఈ బరువు నేను మోయలేను పక్క తప్పుకొని జారిపోయావనుకో ఏంటండి, ఆయన కూడా నీకు ఏదైనా సమస్య వచ్చిన పక్క తప్పుకుంటాడు, అంతే, జారిపోతాడు. అలా ఉండకూడదు. ప్రార్థనలో పోరాటం చేయాలి. అదే ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఆ పోరాటం చేసేటప్పుడు ఎట్లా ఉండాలి? విశేష ఆసక్తిని కలిగి ఉండాలంట ప్రతి మనుషుడు కూడా, ప్రతి విశ్వాసి, ప్రతి సంఘ పెద్ద. హల్లెలూయా. ఏమి లేదండి, ఒక రహస్యం చెప్తున్నాను వినండి. మీకు దేవుడికి ఎప్పుడైనా మీరు ఇవ్వాలి,
ఇది వేసుకోవాలి అనేది వచ్చింది మీ దగ్గర లేవు డబ్బులు. నిజంగా చెప్తున్నానే రండి, నీ దగ్గర పైసలు 10,000 వేసుకోవాలి అసలు దేవుడి పనికి. విన్నారా? నువ్వు ఇస్తానని అనుకో మనసులేక, అంతే. నీ దగ్గర డబ్బుల్లో ఇస్తానని అనుకో, దేవుడి తెచ్చి నీ కాలు కడబెట్ట. అది నీ పని కాదు, నీ కూతురు పెళ్లి కాదు, నీ కొడుకు పెళ్లి కాదు. ఆమె నీ మనవరాలి పెళ్లి, మనవడి పెళ్లి అంతకన్నా కాదు. నేను ఇవ్వాలి దేవుడికి, ఈ దేవుడి పనే. బాబా ఈ దేవుడిని అడుగు, ఏదో ఒక రూపంలో తెచ్చి నీ కాలు కడేస్తాను. ఎందుకంటే అది నీ పని కాదు, నీ అవసరం కాదు, అది దేవుడు. నువ్వు ఒక ఏటీఎం బ్యాంక్ లాంటి వాడు, నీకు అంతే. ఆమె హల్లెలూయా. ఒక ఏటీఎం బ్యాంక్ లాంటి వాడు అనమాట. దేవుడు తెచ్చి ఆ బ్యాంక్ అనేది నీ దగ్గర పెడతాడు, నువ్వు తెచ్చి దేవుడి పని పాడేసేసాడు. ఆమె నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆమె ఒకవేళ నువ్వే ఎక్కువ బరువు మొయ్యాల్సి వచ్చింది అనుకోండి, మై నీ కొరకు ఎక్కువ బరువు ఆయన మాట్లాడు, నీ బిడ్డల విషయంలో మాట్లాడు, నీ సంపద విషయంలో ఆయన మోసేస్తాడు, అంతే. ఆమేన్. హల్లెలూయా. దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇస్తేనే ఉంది. మరి అపవాది ఏం చేశాడంటే, అసలు దేవుని యొక్క కృపలో నుండి మనిషిని అట్లా పడేయాలి, అట్లా పడేసేసాడు. ఒక అయ్యగారి సొమ్ము కాదు, ఒక సంఘ పెద్ద సొమ్ము కాదు, ఒక విశ్వాస సొమ్ము కాదు, ఒక సంఘ సభ్యుడి సొమ్ము కాదు, ఏకంగా దేవుని సొమ్మే ఈ మనుషులు, విశ్వాసులు, సంఘస్థులు, సంఘ పెద్దలు అందరూ ఎగ్గొట్టే ఆత్మను పెట్టేసేసాడు. అసలు ఎప్పుడైతే దాన్ని తీసేసుకొని పక్కన బారేసుకొని దేవుని సొమ్ము దేవునికి పర్ఫెక్ట్గా ఒక మనుషుడు కట్టుకుంటాడో అప్పుడు దేవుడు ఆ మనిషిని బహుగా హెచ్చిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పి రమ్మన్నాడు నన్ను, చెప్పిపోతున్నాను నేను. వింటే ఏమవుతాం? ఆశీర్వాదాలకి హక్కుదారులు అవుతాం. వినకపోతే ఎక్కడున్నావే గొప్పనంటే నువ్వు వేసిన కాడే ఉన్నాను అని అన్నాక, గొర్రెకి తోక ఎప్పుడు చూసినంత పెరుగుద్దా? చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడు చెప్తా ఉన్నాడు, కృపను, కనికరమును, సమాధానము, ప్రేమ మీలో విస్తరింపబడాలి. ఆమేన్. ఎందుకయ్యా ఇదంతా కూడా అంటే, దేవుడు వాటన్నిటిని పట్ల కలిగి ఉన్నాడు, నీకు ఇచ్చాడు, వాటిని అభివృద్ధి చేసుకో. అప్పుడు ఏం పొందుకుంటా? రక్షణ పొందుకుంటా. రక్షణ కొరకు ఎవరో ప్రయాసపెడతా ఉన్నారు, విశేష ఆసక్తి కలిగి మీ ఇళ్ళ చుట్టూ, మీ చుట్టూ ఎవరు తిరుగుతున్నాడంటే సేవకుడు తిరుగుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. సేవకుడిని దేవుడు ఏం చేశాడు? ఎరగొట్టాడు. ఎందుకొరకయ్యా ఈ మాటలంటే? నా కొరకు కాదు, నీ కొరకే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా ఏంటండి ఆయన కనికరము, ఆయన ప్రేమ, ఆయన సమాధానంలో నీవు విస్తరించబడాలని, అవి ఎక్కువైపోవాలని నీలో. దేవుడు అంత ప్రేమ చూపాడండి. ఈలాటిదా యేసు ప్రేమ నన్ను తోల నాటక కనదు జాలి చూపినాడా. ఈలాటిదా యేసు ప్రేమ ఎనలేని పాప కోపమోనా నేను తనికి మన కూర్చు దారి కాకుండా కనికరముతో
కనికరము పెంచినాయందో వేగ కొన్ని ప్రోవ నా కొరకిందో వాచే ఇలాంటిదా యేసు ప్రేమ సర్వ మానవాళి పాప కోపంలో. ఇప్పుడు బాప్తిసం ఎక్కడెద్దాం అంటే కొంతమంది మేజర్ పరచూరు అంటున్నారు, ఆ పిరికి వెళ్తున్నట్టున్నారు, రాళ్ళేరు అంటున్నారు, లేకపోతే ఇక్కడ శారమ్మ గారు వరలుతుంటే అంటున్నారు. రాళ్ళేరు బాగా వెళ్ళిపోతుంది. వెళ్ళే దానిలో చిన్న పిల్లల్ని పడేసామనుకోండి, ఏమవుతాడు వాడు? కొట్టుకుంటాడు కూసేపు, ఏమో నాయన వెళ్ళాలని. ఎవరైనా సహాయం చేస్తారా, ఎవరైనా వస్తారా, నన్ను రక్షిస్తారా? అలా మానవుడు పాప కోపంలో, పాపపు సముద్రంలో పడి కొట్టుకుంటుంటే మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు, నిన్ను రక్షించాడు, ఆ రక్షణ నీకు ఇచ్చాడు. అల్లు దాన్ని విస్తరింపు చేసుకోవాలి, ఎక్కువ చేసుకోవాలి. ఆమేన్. అలా ఎక్కువ చేసుకొని రక్షింపబడి దేవుని యొక్క నిత్య రాజ్య వారసత్వ హక్కును నీవు మనవంతి సర్వ మానవాళి పొందుకోవాలనే ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. 33 సంవత్సరాల 6 మాసాలు ఇక్కడ జీవించాడు. 3 సంవత్సరాల 6 మాసములు దేవుని యొక్క రాజ్యవార్తను ప్రకటించాడు. శిలువ శ్రమకు అప్పగింపబడ్డాడు, శ్రమ పడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు. మరణాన్ని సమాధిని చేసి సజీవుడై తిరిగి లేచాడు. మరణము గెలిచెను జయయేసు, మరణము జయయేసు. ఆయన మరణాన్ని జయించినటువంటి దేవుడు. నీ ఇరుకు, ఇబ్బంది, వ్యాధి, బాధ ఆయన నీకు బ్యాక్ బోన్గా ఉంటే, నీకు అండగా ఉంటే అసలు అయ్యేం చేస్తే నిన్ను ఏంటండి? సమానుల ప్రభు నీ సమానుల ప్రభు, సమానుల ప్రభు. ఆయనతోటి సమానులు ఎవరు? అసలు ఆయన వల్ల రక్షించగలిగినటువంటి వారు ఎవరు? ఆయన వల్ల కాపాడగలిగినటువంటి వారు ఎవరు? ఆయన వల్ల పోషింపగలిగినటువంటి వారు ఎవరు? ఆయన వల్ల హెచ్చించగలిగినటువంటి వారు ఎవరు? ఆయన వల్ల ఆశీర్వదించగలిగినటువంటి వారు ఎవరు? ఆయన వల్ల మనలను పరలోకాన్ని తీసుకొని వెళ్ళగలిగినటువంటి వారు ఎవరు? ఎవరు లేరు. అందుకనే మనం చేయాల్సిన పని ఏంటంటే, ఎద్దరు బిడ్డారా, ఆయన స్తుతించాలి, మహిమపరచాలి. ఏంటండి? 1000 నాలుకలైనా సాల్వంట ఆయన స్తుతించడానికి. ఆమేన్. హల్లెలూయా. నీ ఒక్క నాలుగు సార్లు అసలు 1000 నాలుకలు స్తుతించిన ఆగకుండా ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేము. ఆయన ఈ లోకానికి వచ్చాడు, 33 సంవత్సరాలు 6 మాసాలు జీవించాడు. 3 సంవత్సరాలు 6 మాసాలు దేవుని యొక్క రాజ్యవార్తను ప్రకటించాడు. శిలువ శ్రమకు అప్పగింపబడి, శ్రమపడి, మరణించి సమాధి చేయబడి, ఆయన మరణాన్ని సమాధి చేయించి సజీవుడు తిరిగి లేచాడు. పాపం ద్వారా వచ్చేటువంటి జీతపడిన మరణం ఏదైతే ఉందో ఆ మరణము నుండి నిన్ను రక్షించేటువంటి దేవుడు. అందుకని భక్తులు చెబుతున్నారు, విశేష ఆసక్తి కలిగి మీ ఏళ్ళ చుట్టూ తిరిగి మిమ్మల్ని బ్రతిలాడి అయ్యా బాబు అని చెప్పి అదే ఇదని చెప్పి ఏంటంటే ప్రతిలాడి సువార్త చెప్పేది. ఎందుకనంటే నీవు రక్షింపబడాలి, నీ భార్య రక్షింపబడాలి, నీ భర్త రక్షణ పొందుకోవాలి, నీ బిడ్డల రక్షణ పొందుకోవాలి. దర్శి దేవుని యొక్క నిత్య రాజ్య వారసత్వ హక్కును ఈ భూమి మీద శరీరంలో మనం ఉండగానే పొందుకోవాలి. దాన్ని సొంతం చేసుకోవాలి, సొంతమైపోవాలి నా యేసుకి. హల్లెలూయా. అటు కృపను, అటు ప్రేమను తండ్రి అయినటువంటి దేవుడు ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ దయచేయునుగా. ప్రేమ కలిగిన తండ్రి, యేసు నామమున మీకు వందనాలు. మీ వాక్యపు విత్తనముల బిడ్డల హృదయాల్లోనే పడి మొలిచి పెరిగి పెద్దవై మీ ఆత్మ ఫలములు ఫలింపు కృపను యేసు నామమున బిడ్డలందరూ దయచేయమని, మీరేమైనా పొందమని యేసయ్య పుణ్యనామమున
ఈ మెరుగులని అడిగి పెట్టుకుని పొందుకునే నా తండ్రి. ఆమేన్.